కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు తగిన భద్రత కల్పించాలన్నారు. మహిళలపై అత్యాచారం చేసిన వారిని తగిన శిక్ష పడినప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. ఈరోజు 9 రోజులు అయింది ఇన్సిడెంట్ అయ్యి, కానీ మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం జస్టిస్ కోసం. మాకేం కావాలి, ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందుకు వెళ్ళాలి, మిగతా డాక్టర్స్ అందరికీ కొంచెం సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి? ఇక్కడ దగ్గరలో చాలా మినిస్టర్స్ హౌసెస్ కూడా ఉన్నాయండి. నోబడీ ఈజ్ ఈవెన్ రెస్పాండింగ్. మాకు అసలు ఏంటి ప్రాబ్లం, మీకు ఏం కావాలని కూడా ఎవరు అడగట్లేదు. మేము ఇక్కడ కూర్చున్నాము, ఓపీడీ సర్వీసెస్ ఆగుతున్నాయా అండి? ప్రతి పేషెంట్ లోపల అడ్మిట్ అవుతున్నారు, ట్రీట్మెంట్ అవుతుంది. అయినా సరే మిగతా డాక్టర్స్ వచ్చి స్ట్రైక్ చేస్తున్నాము, స్టాఫ్ అందరూ వర్క్ చేస్తున్నారు. కానీ ఒక్క గవర్నమెంట్ నుంచి ఒక్క అఫీషియల్ కూడా వచ్చి మీకేం కావాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని కూడా లేదు. వెస్ట్ బెంగాల్లో అయిందండి ఇన్సిడెంట్. మాకు అక్కడ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాలి, మమత అన్న అమ్మాయికి జస్టిస్ జరగాలి. అసలు ఏం జరిగింది అమ్మాయికి, వాట్ ఈస్ ఎ బిగ్ స్కామ్ గోయింగ్ ఆన్ అనేది మాకు తెలియాలి. మిగతా ఉన్న హాస్పిటల్స్ అందరికీ సెక్యూరిటీని పెంచాలి. మాకున్న సెక్యూరిటీ అసలు నిల్లండి. ఇక్కడ నైట్ డ్యూటీస్ మేము 36 hours to 48 hours డ్యూటీలు చేస్తూనే ఉంటాము. మేము సింగిల్గా నేను 3 years అయింది పీజీ జాయిన్ అయ్యి. నేను డ్యూటీస్ చేసినప్పుడు నేను ఒక్క సెక్యూరిటీ గార్డ్ని కూడా ఎక్కడ చూడలేదండి. మేము అయినా మా జాగ్రత్తల్లో మేము మా కొలీగ్స్తో పాటు మేము డ్యూటీస్ చేసుకుంటున్నాము. మాకు ఇంకా సెక్యూరిటీ పెంచాలి. రేపు పొద్దున్న ఇక్కడ జరగచ్చు అండి, శ్రీకాకుళంలో జరగచ్చు, రేపు వైజాగ్లో జరగచ్చు, గుంటూరులో జరగచ్చు. అప్పుడు ఎవరండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అందరిలా డాక్టర్స్ని వదిలేస్తే అవ్వదండి. మేము ఇంతమందిని ట్రీట్ చేస్తున్నాము, మా కోసం మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో మాట్లాడాలి. లేదా ఇంకా సర్వీసెస్ ఆపేస్తామంటే ఆపేస్తాం. మేము ఎథికల్గా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంకా పేషెంట్స్ ట్రీట్ చేయగలుగుతున్నాము. పేషెంట్స్ సఫర్ అవ్వకుండా లోపల కూర్చుంటున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీదే ఇంత దారుణంగా, ఇంత పాశవికంగా దాడి చేయగలిగితే ఇంకా మాకు ప్రొటెక్షన్ ఏముంది అని మేము ప్రశ్నిస్తున్నామండి. దీనిపై ఒక ముఖ్యమంత్రి ర్యాలీ చేయడం గురించి కూడా మాకు అనుమానంగా ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి న్యాయం కోసం ఆమె ర్యాలీ చేయడం ఏంటంటే, అంటే న్యాయ వ్యవస్థ కూడా ఆవిడకి రిలేటబుల్గానే ఉంటుంది కదా. సో ఆవిడ చీఫ్ జస్టిస్కి చెప్పి, లేకపోతే సిబిఐని పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆవిడ ప్రోత్సహించకుండా ఆవిడే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయడం ఏంటనేది కూడా మాకు చాలా అనుమానంగా ఉంది. సో ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలి, అక్కడ బాధితురాలికి న్యాయం చేయాలి. అలాగే మిగిలిన డాక్టర్లందరి కొరకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పాస్ చేయాలి. అలా పాస్ చేసేంత వరకు మేము ఈ ధర్నా అనేది కంటిన్యూ చేస్తాము. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇంకా సరైన విధంగా ఇన్వెస్టిగేషన్స్ ఏమీ జరగలేదు. ఎవరో ఒకరిని చూపించి ఈయనే చేశాడు అని చెప్పి చూపిస్తున్నారు. మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకని అలా చేస్తున్నారు అంటే ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారా? చాలా ఇన్సిడెంట్స్ ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి ఇలాంటివి. దేనికి సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆఖరికి ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడాల్సిన పరిస్థితికి వచ్చాం మనం. ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తారు? లీడర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఇదే మీరు సొసైటీకి చూపించాలనుకుంటున్నారా? ఇలా చేస్తే ఇంకా అమ్మాయిని మామూలుగా బయటకు పంపించడం పక్కన పెడితే చదివించడానికి కూడా భయపడతారేమో పేరెంట్స్. ఇది నా సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్. సో మేము కోరుకునేది ఒక్కటే, మా వర్క్ ప్లేస్లో కూడా మాకు సేఫ్టీ లేకపోతే ఇంకా అమ్మాయి బయటకు రావడానికి కూడా భయపడాలి. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నుంచి సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా దొరికిన కల్ప్రిట్స్ని వెంటనే పనిష్ చేయాలి. ఇక్కడ మా క్యాజువాలిటీలో కానీ లేదంటే వేరే ఏ కాలేజ్లో అయినా, గవర్నమెంట్ కాలేజ్లో ఒక పేషెంట్ని చూడడానికి ఒక 5 minutes లేట్ అయినా కానీ ఒక మాబ్లో వచ్చి డాక్టర్స్ మీద అటాక్ చేస్తున్నారు కదా. మరి అంత కష్టపడి డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద అంత అత్యాచారం, ఇంకా అంతలా మర్డర్ చేసినా కూడా ఇప్పటి వరకు ఇంకా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మేము ఏమైనా అంటే వేరే పేషెంట్ని చూస్తూ ఒక పేషెంట్ దగ్గరికి వచ్చేయడానికి ఒక 2 minutes లేట్ అయితే చాలా పెద్ద న్యూసెన్స్ చేసి, గొడవ చేసి అన్ని టీవీ ఛానల్స్లోని అందరికీ చాలా సర్క్యులేట్ అయిపోతుంది ఆ విషయం. కానీ ఒక్క డాక్టర్ మీద ఇంతలా జరిగినా కూడా ఇంకా ఎందుకు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమీ స్పందించట్లేదు? ఇక్కడున్న సెక్యూరిటీ వరకు పర్వాలేదు, కానీ ఇలాంటి విషయాలన్నీ చూస్తుంటే ఈ సెక్యూరిటీ కూడా సరిపోదేమో, ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాలి అనిపిస్తుంది. మేము ఈ స్ట్రైక్ అంటే తనకి న్యాయం జరిగినంత వరకు, డాక్టర్స్ అందరికీ ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయినంత వరకు ఇలా స్ట్రైక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం.